వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈ వీడియోలో G7 సమ్మిట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని నేను మీతో పంచుకోబోతున్నాను. రీసెంట్గా G7 సమ్మిట్ జరిగింది. అది 50వ G7 సమ్మిట్. సో ఇంతకీ G7 అంటే ఏంటి అంటే, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఆ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, G అంటే గ్రూప్ అనమాట. ఇది 7 కంట్రీస్ యొక్క గ్రూప్. ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, ఈ 7 కంట్రీస్ ఏవి అంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ అండ్ కెనడా. ఈ 7 కంట్రీస్ కలిస్తే మనకు G7 అన్నమాట. సో ఈ G7 సమ్మిట్ రీసెంట్గా జరిగింది. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగింది. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. సో ఈ G7 సమ్మిట్కు మెయిన్గా హాజరైంది జార్జియా మెలోనీ. ఆమె అధ్యక్షతన ఈ యొక్క సమ్మిట్ జరిగింది. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్, కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో, and France President Emmanuel Macron, Germany Chancellor Olaf Scholz, and UK Prime Minister Rishi Sunak. అంటే ఈ రిషి సునాక్ గారు హాజరయ్యారు అంటే అప్పటికి యూకేలో ఇంకా ఎలక్షన్స్ జరగలేదు, అందుకే మాజీ ప్రైమ్ మినిస్టర్ గారి పేరు ఇక్కడ రాసడం జరిగింది. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిడా. ఇక వీళ్ళతో పాటుగా కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్ని కూడా ఇందులోకి చేర్చడం జరిగింది. సో స్పెషల్ ఇన్వైటీస్ అంటే, సో ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ, అల్జీరియా ప్రెసిడెంట్ టెబోన్, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ, బ్రెజిల్ ప్రెసిడెంట్ డి సిల్వా, జోర్డన్ కింగ్ అబ్దుల్లా II, కెన్యా ప్రెసిడెంట్ రూటో, ట్యునీషియా ప్రెసిడెంట్ సయీద్, టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్, UAE ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్, వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఈ యొక్క G7 సమ్మిట్కు, 50వ G7 సమ్మిట్కు హాజరవ్వడం జరిగింది. ఇక మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇన్సైట్స్. ఈ సమ్మిట్కి సంబంధించిన కొన్ని లోతుగా ఉన్న అంశాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇందులో ఫస్ట్గా ప్రధాని మోడీ గారు ఆయన ప్రసంగించారనమాట. సో ఇక్కడ మెయిన్గా ఆయన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి, సాంకేతికత గురించి ఆయన ప్రస్తావన మొదలైంది. ఆయన కేవలం కొద్ది సంస్థలు కానీ, కేవలం కొద్ది రాష్ట్రాలు కానీ, కేవలం కొద్ది దేశాలు కానీ వారి చేతుల్లో మాత్రమే ఈ సాంకేతికత అనేది ఉండకూడదు. ఇది ఎక్కువ దీని యొక్క గుత్తాధిపత్యం, అంటే ఒకరి చేతిలోనే మొత్తం ఆధిపత్యం అనే కాన్సెప్ట్కి ఆయన కాస్త వ్యతిరేకంగా మాట్లాడారు. దాన్ని తెరదించి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే, ప్రతి ఒక్కరికి అనువుగా ఉండే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వరల్డ్లో చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు, ఉద్రిక్తలు. సో ఇలాంటి విషయాల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు సవాల్గా ఉంది ఈ యొక్క ఐటీ పరిశ్రమ. తర్వాత ఈ ఐటీ గురించి ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మిషన్ లైఫ్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిశీలిస్తే, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో మన మోడీ గారు లాంచ్ చేసిన కాన్సెప్ట్ ఇది మిషన్ లైఫ్ అన్నది. సో ఇక్కడ లైఫ్ అంటే LIF వచ్చి మనకు లైఫ్ వస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఈ మాత్రము ఎన్విరాన్మెంట్కి, అంటే LIFE అంటే LIF వచ్చి లైఫ్ స్టైల్ అని, అండ్ ఈ వచ్చి ఎన్విరాన్మెంట్ అని. సో దానికి యొక్క ఫుల్ ఫామ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ఉద్దేశంలో ఆయన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2021 నవంబర్లో COP26 మీటింగ్లో గ్లాస్గోలో జరిగింది. అది అందులో 26th UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో ఆఫ్ పార్టీస్లో మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు. దీంట్లో సస్టైనబిలిటీ అంటే వెరీ వెరీ సింపుల్. మనము కడుపుకు తినాలి, అది కాదనట్లేదు, కాకపోతే మనము తింటూ కూడా నెక్స్ట్ తరానికి కొంత అందుబాటులో ఉంచాలి. సో మనకు ఉంది కదా అని మొత్తం మనమే ఒక రిసోర్సెస్ని యూజ్ చేసుకోకూడదు. సో నెక్స్ట్ తరానికి ఏంటి, వాళ్ళు నెక్స్ట్ తరం వస్తే వాళ్ళు పరిస్థితి ఏంటి అనేది
మనం ఆలోచించి నడుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అదే సస్టైనబిలిటీ అంటే మనకు ఇబ్బంది లేకుండా, నెక్స్ట్ రాబోయే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనము మన జీవనం కొనసాగించడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే P3 మోడల్. P3 మోడల్ అంటే ప్రో ప్లానెట్ పీపుల్. సో ప్రో అంటే ముందుగానే ఆలోచించడం, ప్లానెట్ గురించి, పీపుల్. సో ఈ 3 అంశాలు కీలకం P3 మోడల్లో. తర్వాత ఈ మిషన్ లైఫ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్, లైఫ్ స్టైల్ ఫర్ ద పీపుల్, లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద ప్లానెట్, లైఫ్ స్టైల్ ఫర్ ద ప్లానెట్ అండ్ లైఫ్ స్టైల్ బై ద ప్లానెట్. అంటే ప్లానెట్ కోసం, ప్లానెట్ కొరకు, ప్లానెట్ చేత. సో ఇలా ఈ 3 అంశాలు కూడా బేసిక్ ప్రిన్సిపల్గా మనకు చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన ఈ మిషన్ లైఫ్లో ప్రకారంగా ప్రజలకు సూచించింది లైఫ్ స్టైల్ని, అంటే ఇందాక చెప్పాం కదా సస్టైనబిలిటీ అని, ఆ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఎన్విరాన్మెంట్కు అనుకూలంగా మార్చుకోమని చెప్పి ఆయన సూచించారు. తర్వాత ఇండస్ట్రీస్కు మార్కెట్ ఎన్విరాన్మెంట్లకు సంబంధించి పర్యావరణకు అనుకూలంగా ఉండే వ్యాపారం ఉండే విధంగా చూసుకోమని చెప్పి ఇండస్ట్రీస్కి మరియు కంపెనీస్కి సూచించారు. తర్వాత గవర్నమెంట్కి, ఆయన నడిపే గవర్నమెంట్కి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. సో అది మనకు ఇక్కడ ముఖ్యమైన అంశం. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ గారు. సో పోప్ ఫ్రాన్సిస్ ఆయన కూడా తన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలని ఆయన జోడించడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ వ్యవస్థల్లో ఒకటనమాట ఈ కూటమి G7 సమ్మిట్ అన్నది అని చెప్పి ఆయన పోప్ ఫ్రాన్సిస్ గారు తన ప్రసంగం అనేది చేశారనమాట. అయితే ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావన జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది, అండ్ దాన్ని ఎలా వినియోగించుకుంటే మనకు నష్టాలు వస్తాయి అనే విషయం మీద పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన తన యొక్క సందేశాన్ని వ్యక్తపరిచారు. తర్వాత ఈ పోప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి he is the first pope to attend the G7 summit. సో మనకు ఈ పోప్ అన్నది ఒక కుర్చీ అన్నమాట. కుర్చీ అంటే అదొక ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం అనే ఒక పోస్ట్ ఎట్లనో, సీఎం అనే వ్యక్తి ఒకరు కాదు. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పొజిషన్కి వెళ్తారు. ఇదొక పొజిషన్ పేరు. ఇన్ ద సేమ్ వే పోప్ అన్నది ఒక పొజిషన్ పేరు అనమాట. సో ఈ పొజిషన్లో ప్రెజెంట్ ఉన్నది పోప్ ఫ్రాన్సిస్ గారు. అంటే ఇంతకు ముందు ఉన్న ఏ పోప్, ఏ వ్యక్తి కూడా ఈ యొక్క G7 సమ్మిట్కి హాజరవ్వలేదు. సో G7 సమ్మిట్కు హాజరైన ఫస్ట్ పోప్ వచ్చి పోప్ ఫ్రాన్సిస్ గారు అనమాట. ఇది మనకు ముఖ్యమైన బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని టాపిక్స్ ఇందులో చాలా వరకు హైలైట్ అయ్యాయి. అంటే ఉక్రెయిన్కు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంతెంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విషయం మీద, నెక్స్ట్ గాజాకు సంబంధించిన ఇష్యూ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత వెదర్లో ఉన్న మార్పులు, అంటే వాతావరణంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మంచు అన్నది కరిగిపోతడం మనం చూస్తున్నాం. సో మంచు కరిగిపోతుంటే ఆటోమేటిక్గా సముద్రం అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో తద్వారా వాటర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయి. సో తర్వాత చైనా ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి, చైనా సపోర్ట్ టు రష్యా. సో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, ఆ విషయం అందరికి తెలిసిందే. సో ఈ దాడిలో చైనా సపోర్ట్ రష్యాకు ఉంది. ఏ రకంగా అంటే మిలిటరీ పరంగా. సో ఈ విషయాన్ని కూడా అన్ని దేశాలు ఖండించాయి. అండ్ చైనా విషయంలో చైనా సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి. అయితే భీకరమైన
దాడులు చేయడంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఆ నిర్ణయం ఏంటంటే చైనా సపోర్ట్తోనే ఈ ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోంది, లేకపోతే రష్యాకు సింగిల్గా అంత పవర్ ఉండేది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఉమ్మడి ప్రకటన అంటారు, అంటే కంబైన్డ్ స్టేట్మెంట్ని విడుదల చేశారు ఈ చైనా రష్యాకు వీళ్ళు చేసే పనికి వ్యతిరేకంగా. ఇక యూరోపియన్ కంట్రీస్ విషయానికి వస్తే నెక్స్ట్ లాస్ట్ యూరోపియన్ కంట్రీస్. ఈ యూరోపియన్ కంట్రీస్ విషయం ఇదేంటంటే ఈ యొక్క వలసలకు సంబంధించిన ప్రెషర్ని వాళ్ళు రెడ్యూస్ చేసుకునేందుకు కొంత మెరుగైన మార్గాల్ని చూడాలని చెప్పి G7 కంట్రీస్ వాళ్ళు తీర్మానించుకున్నాయన్నమాట. దీనికి సంబంధించి కొన్ని ఆఫ్రికా కానీ అండ్ ఈస్ట్ ఆసియా కానీ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వలసలు కానీ మానవ అక్రమ రవాణా, సో మీలాంటి కీలక అంశాల మీద వాళ్ళ ఆలోచనలు అనేది చేయడం జరిగింది. తర్వాత ప్రమోట్ కాంక్రీట్ G7 PGII. సో PGII అంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్స్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇది మరింత విస్తృతం అయ్యేందుకు ప్రపంచ స్థాయి పెట్టుబడులు అంటే గ్లోబల్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాల్లో అభివృద్ధిలో భాగస్వామ్యం, దాన్ని PGII అని చెప్పి పిలుస్తున్నారు. దీనికి సంబంధించి కలిసి పనిచేయాలని ఈ G7 సమ్మిట్ దేశాలన్నీ నిర్ణయించుకున్నాయి. తర్వాత ఇందులో భాగం ఒకటి ఉంది, అదే IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. దీనిలో ఈస్ట్ కారిడార్ ఉంది, నార్థర్న్ కారిడార్ ఉంది. ఈస్టర్న్ కారిడార్ ఇండియా టు అరేబియన్ గల్ఫ్ వరకు వెళ్తుంది, నార్థర్న్ కారిడార్ గల్ఫ్ టు యూరోప్ వరకు వెళ్తుంది అన్నమాట. సో ఇది చేయడం వల్ల మనకు సౌదీ అరేబియా, ఇండియా, అమెరికా, యూరోప్ మధ్య ఆ యొక్క హైవేస్ కానీ రైల్వే కానీ అండ్ సముద్ర పరంగా ఉన్న సిస్టమ్ని కానీ వాళ్ళు ఎక్కువగా ఎక్స్టెండ్ చేస్తారనమాట. అండ్ చైనా కంట్రోల్లో ఉన్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, అంటే BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావానికి ఒక బ్రేక్ వేసే విధంగా ఇది వర్క్ చేస్తుందని చెప్పి దీన్ని హైలైట్ చేయాలని ఈ G7 సమ్మిట్లో ఒక తీర్మానం అన్నది వాళ్ళు చేసుకున్నారు. సో ఇది G7 సమ్మిట్ యొక్క ముఖ్యమైన అంశాలు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.